హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ ఫ్రెండ్స్ బై మమ్మలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాం. సో వీకెండ్ కదా అని చెప్పి పాపని తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. చెల్లి వాళ్ళకి వీకెండ్లోనే ఫ్రీ ఉంటారు, మిగిలిన టైంలో ఆఫీస్ ఉంటుంది కదా అని. వచ్చిన తర్వాత ఇంకా ఫ్రైడే నైట్ వచ్చాను. నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేసాము. సౌజీ వచ్చేసి పార్క్కి వెళ్దాం, పాపని తీసుకొని పార్క్కి వెళ్దామని అడుగుతూ ఉంది. సరే కదా అని పాపతో నడుచుకుంటూ వెళ్ళలేము కదా అని ఆటోలో వెళ్ళాము. సో మళ్ళీ మల్కం చెరువు పార్క్కే వచ్చాము. ఈ పార్క్ అంటే చెల్లి వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. పార్క్ లోపల కూడా చాలా బాగుంటుంది, పిల్లలు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఎంట్రీ ఫీ కూడా ఏముండదు కదండి, ఫ్రీ ఎంట్రీ. సో ఎవరైనా వెళ్ళొచ్చు. లోపల కూడా భలే ఉంటుంది, అంతా గ్రీనరీ, ఆ చెరువు అదంతా బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కానీ, పెద్దలు వాకింగ్ జాగింగ్ అట్లాంటివి ఎక్సర్సైజెస్ చేయడానికి కానీ, వర్కౌట్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మీకు కూడా సమ్మర్ హాలిడేస్ కదండి, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా ఇక్కడ సమ్మర్ కదా, ఇంకా అంతకుముందు ఫిల్టర్ వాటర్ ఉండేది కాదు. ఇప్పుడు సమ్మర్ కదా అని చెప్పి ఫిల్టర్ వాటర్ ట్యాంక్ కూడా పెట్టించారు. చాలా మంచి ఆలోచన అది. ఎందుకంటే ఈ బయట వేడికి చాలా దాహం అవుతూ ఉంటుంది కదా, సో తాగడానికని అలా పెట్టారు. సో మనం పార్క్ లోపలికి ఎంటర్ అయిపోయామండి. పాప ఈ మధ్య ఒక వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందండి, ముక్కుని ఇట్లా పెట్టి. సో అందుకని అది కూడా క్యాప్చర్ చేశాను. మేము మార్నింగ్ 7:30కే వచ్చాము, కానీ అప్పటికే ఎండ ఎంత ఎక్కువగా ఉందంటే అసలు చాలా కళ్ళు తిరుగుతున్నాయి అనిపిస్తుంది, అంత ఎండగా ఉంది. సో మేమైతే నేను వాకింగ్ అట్లా ఏం చేయలేదు. ఇంతకీ పార్క్ వచ్చేది వీళ్ళు కూడా ఏదో చేసేస్తారు వాకింగ్ అట్లా అని అనుకుంటారేమో. కాదు, సౌజీ ఊయలోగడానికి మాత్రమే వస్తుంది. మేము ఎవరేం రాకపోయినా కానీ తను వచ్చేస్తుంది. అదేంటంటే ఓన్లీ చిన్నపిల్లలకి అనమాట, కిడ్స్ ప్లే జోన్. పెద్దవాళ్ళని ఎంట్రీ ఉండదు, పెద్దవాళ్ళకి ఇవ్వరు కూడా అక్కడ ఊయల్లో అవన్నీ. కానీ సౌజీ అలానే చిన్నపిల్లలనే ఉంటుంది కదండి, అందుకని చెప్పి తనని ఆడుకున్న వాచ్మెన్ ఏమన్నారనమాట. అదే మా చెల్లి ఇంకా నేను ఎవరైనా కూర్చున్నాం అనుకోండి, వచ్చి లేపేస్తారు, ఏంటి మేడం మీరు ఊగుతున్నారు, ఇది చిన్నపిల్లలు ఆడుకునేది అని చెప్పి. సో అక్కడ చెరువు చుట్టూ కూడా కూర్చోవడానికి ఉంటుందండి. అందరూ కూర్చొని అట్లా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ప్లెజెంట్గా ఉంటుంది. మార్నింగ్ కూడా బాగుంటుంది, సమ్మర్ కాకపోతే. సమ్మర్ వలన వేడి ఎక్కువగా ఉంది. పాపకి ఇంకా ఎండ వేడి తగులుతుందని చెప్పి పైన ఒక టవల్ కప్పేసామన్నమాట, ఎండ తగలకుండా. అలా మొత్తానికి కిడ్స్ ప్లే జోన్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ కూడా చాలామంది పిల్లలు ఉన్నారు, అందరూ ఆడుకుంటున్నారు. మరీ అంత ఎక్కువ మంది ఏం లేరు, కొంచెం ఖాళీగానే ఉంది. ఎందుకంటే అందరూ కూడా ఎండకు భయపడి ఎవరు పిల్లల్ని బయటకు తీసుకురావట్లేదు అనుకుంటా, నాకు తెలిసి. 7:30కే ఎట్లా ఉందంటే ఆఫ్టర్నూన్ 1-2లా అట్లా ఉంది. బయట టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మొత్తానికి ప్లే జోన్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడైతే మేము అనుకున్నట్టు ఊయలు ఏమి ఖాళీగా లేవు. పాపం సౌజీ పాపను తీసుకొని వెళ్తుంది. అట్లీస్ట్ చిన్న పాపను చూసన్నా ఇస్తారు కదా ఊయలని చెప్పి, కానీ ఆ పిల్లలు ఎవరు వదిలేటట్లేరు, ఎవరు ఊయలు ఇవ్వలేదు. కొద్దిసేపు నిల్చున్న తర్వాత లాస్ట్కి ఎవరో ఒక పాప ఇచ్చింది ఊయల. ఇంకా వెయిట్ చేసిన తర్వాత లాస్ట్కి ఒక పాప అయితే ఉయ్యలు ఇచ్చిందనమాట. పిల్లలందరూ అయితే ఇంకా దొరికిందే ఛాన్స్ అట్టు ఊగుతున్నారు, ఎవ్వరు ఉయ్యాలను వదలట్లేదు. ఇంకా పాపని లాస్ట్కి ఒక ఉయ్యలు దొరికింది కదండి, పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకొని సౌజీ కొద్దిసేపు ఊగిందనమాట. మొత్తానికి సౌజీకి ఊయలు దొరికింది. సో పాపని మంచిగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెల్లి ఊపుతూ ఉంటే ఊగుతూ ఉంది అనమాట, కొంచెం నెమ్మదిగా. తీక్షణ అయితే ఫస్ట్ టైం అంటే అంతకుముందు ఒకసారి వాళ్ళ నాన్నతో పాటు ఊగింది. పార్క్లో అయితే ఇదే ఫస్ట్ టైము. చాలా ఎగ్జైట్ అయ్యింది, మంచిగా స్మైల్ చేస్తూ ఉందన్నమాట ఊగుతున్నప్పుడు. తనకు భలే అనిపించినట్టుంది స్వింగ్ అట్లా అవుతూ ఉంటే. అలా కొద్దిసేపు ఊగిన తర్వాత ఇంకా ఎండ ఎక్కువ అవుతుంది, వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చేసాం అక్కడి నుంచి. పార్క్లో కూడా చాలామంది పిల్లలందరినీ కూడా వాళ్ళ ఫాదర్సే ఆడిస్తున్నారండి. నాకు బాగా అనిపించింది, ఎందుకంటే ఎప్పుడు రోజంతా మమ్మీసే చూసుకుంటూ ఉంటారు కదండి, ఇంట్లో వాళ్ళకి ఫుడ్ పెట్టడం, ఆడిపించడం, నిద్రపుచ్చడం, రెడీ చేయడం అన్నీ. సో ఈ వీకెండ్లో ఈ ఒక్క పనైనా ఫాదర్స్ చేస్తూ ఉంటే
పోనీలే ఈ టైం అన్నా కేటాయిస్తున్నారు అనిపించింది. ఆల్మోస్ట్ అన్నీ ఆడుకునే వాటి దగ్గర కూడా ఫాదర్సే ఉన్నారు, పిల్లల్ని ఆడిపిస్తున్నారు. తర్వాత చెల్లి ఈ జారుడు బల్ల ఉంటుంది కానీ అది ఎక్కిద్దామని పాపని ట్రై చేసింది, కానీ అది భయపడిపోతూ ఉంది. సో పాప ఒక్కతే భయపడుతుంది కదా అని చెప్పి సౌజీని ఎక్కమని చెప్పి తన ఒళ్ళో కూర్చోబెడదాం అనుకున్నాము. అట్లా సౌజీ ఎక్కిన తర్వాత పాపను తన ఒళ్ళో కూర్చోబెట్టామన్నమాట. నెమ్మదిగా జారింది, కానీ ఒకటేసారి కిందకు వచ్చేసరికి కొంచెం భయపడింది. కింద నేను పట్టుకున్నాను. సో ఇది కూడా తనకు ఫస్ట్ ఎక్స్పీరియన్సే. కొంచెం భయపడినా కానీ పాప అయితే ఎంజాయ్ చేస్తూ ఉంది. అలా కొద్దిసేపు జారుడు బల్ల మీద ఆడుకున్న తర్వాత అప్పటికే 8:30 అయిపోతూ ఉంది. సరేలే ఇంకా ఇంటికి వెళ్దాము, లేకపోతే ఈ ఎండ దెబ్బ కొడుతుంది, ఏమంటారు వడదెబ్బ కొడుతుంది అని చెప్పి బయటకు వచ్చేసాము. పాపనైతే వాళ్ళ పిల్లలు చాలా బాగా ఆడిస్తారండి. వాళ్ళని చూస్తే తెగ నవ్వేస్తుంది. వాళ్ళకి కూడా అసలు విసిగే రాదు, అంత బాగా ఆడుకుంటారు పాపతో. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి చెల్లి మునక్కాయలతో పప్పు చేసింది, ఇంకా ఆలూ ఫ్రై కూడా చేసింది. సాటర్డే కదండి, అందుకనే వెజ్. అలా అని చెప్పి మేము తినమని అనుకోరు, తినేస్తాము, బట్ ఊరికే అట్లా ఆ రోజు అలా కుదిరింది. ఇంకా మ్యాంగో సీజన్ కదా, మ్యాంగోస్ కూడా తీసుకొచ్చారు బాబాయ్. వాటితో ఏదో ట్రై చేశారనమాట, ఇట్లా లుక్ కోసము జ్యూస్ చేసి కొబ్బరి నీళ్ళు వేసి ఏదేదో మొత్తానికి పెంట చేశారు, కానీ టేస్ట్ బాగానే ఉంది. అలా ఇంకా అక్క ఆఫీస్ నుంచి తాటి ముంజలు కొని పంపించింది అనమాట. నేనైతే ఇయర్లో ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. ఫుల్గా లాగిచ్చామండి, చాలా అంటే చాలా బాగున్నాయి. కూడా ఎవరెవరికి తాటి ముంజలు ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారు కదండి, ఇది ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.